హనుమంతుడు యముడిని చెంపమీద కొట్టినప్పుడు శివుడేం చేశాడో మీకు తెలుసా? నాగలోకంలో వాసుకి తెరిచిన ఆ గదిలోకి అడుగుపెట్టిన హనుమంతుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అక్కడ కోట్ల కొద్దీ ఉంగరాలు పడి ఉన్నాయి. అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. అన్నీ శ్రీరాముడివే. హనుమంతుడు గుండె ఆగినట్టనిపించింది. ఓ వాసుకి, ఏంటి నీ మాయ అని హనుమంతుడు గర్జించాడు. వాసుకి ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. హనుమా, ఇది మాయ కాదు. అనంతకోటి బ్రహ్మాండాలలో శ్రీరాముడు అవతరించాడు. ప్రతి సృష్టిలో రాముడు జన్మించాడు. ప్రతిసారి తన కార్యం పూర్తి చేసుకొని వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ మాటలు హనుమంతుడి చెవుల్లో పిడుగులా పడ్డాయి. ఎన్నో బ్రహ్మాండాలలో ఎన్నోసార్లు హనుమంతుడు రాముడిని భూమి మీద ఉంచడానికి ప్రయత్నించాడు. ఎన్నోసార్లు యముడిని అడ్డుకున్నాడు. ఎన్నోసార్లు శివుడిని బ్రహ్మని కూడా అడ్డుకున్నాడు. ఎన్నోసార్లు పోరాడాడు. కాని ప్రతిసారి విఫలమయ్యాడు. సృష్టి నియమాన్ని ఎవరూ మార్చలేరు హనుమా అని వాసుకి మెల్లగా చెప్పాడు. హనుమంతుడి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ క్షణంలో అతనికి నిజం అర్థమైంది. రాముడు ఉంగరం పడేసింది పొరపాటు కాదు, హనుమంతుడిని దూరంగా పంపించడానికి అని అతను గ్రహించాడు. హనుమంతుడు వేగంగా అయోధ్యకు పరిగెత్తాడు. కాని అప్పటికే ఆలస్యమైంది. రాముడు సరయూ నది ఒడ్డున నిలబడి ఉన్నాడు. దేవతలు పువ్వులు కురిపిస్తున్నారు. ఆకాశం మొత్తం వెలిగిపోతోంది. హనుమంతుడు దూరం నుంచి పరిగెత్తుకొచ్చాడు. రాముడు హనుమంతుణ్ణి చూసి ఒక చిరునవ్వు నవ్వాడు. ఆ తర్వాత రాముడు అదృశ్యమయ్యాడు. హనుమంతుడు కూలబడ్డాడు. కన్నీళ్లు ఆగలేదు. అప్పుడు ఆకాశం నుంచి ఒక దివ్యమైన వెలుతురు దిగివచ్చింది. రాముని గొంతు వినిపించింది. హనుమా, నీ భక్తి అమోఘమైనది. రాముడు వైకుంఠంలో కాదు, నీ హృదయంలో ఉన్నాడు. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ నువ్వు ఉంటావు. ఎక్కడ రాముడి కథ చెప్పబడుతుందో అక్కడ నీ స్థానం ఉంటుంది అని అన్నాడు. అప్పటినుంచి హనుమంతుడు చిరంజీవిగా లోకాల్లో తిరుగుతున్నాడు. ఈరోజు కూడా ఎక్కడైనా రాముని కథ చెప్పబడుతుంటే హనుమంతుడు అక్కడికి వస్తాడు. ఆయన కళ్లలో నీళ్లు ఇంకా ఆరలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇతిహాస సంచారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.